మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. నేను చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ mental health at GGH కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ at GGH కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టినాం. చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ at GGH కడప, రిమ్స్ GGH కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ను పెంచడం. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, UG/PG గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాథ్ ల్యాబ్ GGH కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, PG మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, రిమ్స్ GGH శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం, బర్న్స్ వార్డ్ GGH కర్నూలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకొని చూపిస్తా ఉన్నాం. PHCలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్, మచ్చుకు కొన్ని చూపించడం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ITDA పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేక. మూడో టాపిక్ లేకపోతాం. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకో వైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏముండవు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6, సూపర్ 7
అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది. అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడతాడు అనంటే, ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే, నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆయన ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది, ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇది ఒక్కసారి గమనించండి అందరూ కూడా. సూపర్ 6, సూపర్ 7ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు. ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో చూస్తే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఒక సూపర్ 6 హామీ. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో సూపర్ 6 హామీ. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి మహిళకు నెలకు 1,500. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. నెల నెల ఇంటి వద్దకే 4,000 పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. ఇవన్నీ ఆయన సూపర్ 6, సూపర్ 7 ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ హిట్. చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల నెల 1,500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి. 50 ఏళ్ళకి పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా. నిరుద్యోగ భృతి అనేది 3,000 అనేది పోయింది. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంట్, ఈ రోజు అడ్వర్టైజ్మెంట్, ఇది ఏ లెవెల్లో మోసం అనాలా, ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా? నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి.